అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉత్తప్ప, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్ స్లే, యోగి బాబు, సిమ్రాన్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర దర్శకుడు అదిక్ హీరో అజిత్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. అదిక్ మాట్లాడుతూ, నేను ఫ్లాప్లో ఉన్న టైంలో అజిత్ తప్ప నాకెవ్వరూ ధైర్యం చెప్పలేదు. ఆయన ఇచ్చిన భరోసా ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటి నుంచి నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ముఖ్యంగా ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో క్లియర్గా అర్థమైంది. గుడ్ బ్యాడ్ అగ్లీ తెరకెక్కించే సమయంలో ఆయన గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆయన ఒక లెజెండ్. ఎవరిని బాధ పెట్టారు, ఎవరి గురించి చెడుగా మాట్లాడారు, చుట్టూ ఉండే వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకున్నాను. ఆయన కోసం ఎన్నో కాస్ట్యూమ్స్ తయారు చేశాను. వాటిని ఎంతో ఓపికగా ధరించారు అని చెప్పుకొచ్చాడు. దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత జోష్లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో వార్ 2 బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓవైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశారు. రాస్తారోకో, అల్లర్లు వంటి సన్నివేశాలు చిత్రీకరించాడు ప్రశాంత్ నీల్. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేని సీన్స్ తీశాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు టైగర్ లేని సీన్స్ షూట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు టైగర్ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. మొత్తానికి ఆ సమయం రాని వచ్చింది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏప్రిల్ 22న ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్లో అడుగు పెట్టబోతున్నాడని ప్రకటించారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. తొలిసారి ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇప్పటికే అదే రేంజ్లో దూసుకుపోతుంది. బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. ఇక ప్రజెంట్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఒదేలా 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తమన్నా. 2022లో విడుదలైన ఒదేలా రైల్వే స్టేషన్ చిత్రానికి కొనసాగింపుగా ఒదేలా 2 సిద్ధమైంది. ఇందులో తమన్నా శివశక్తి కనిపించబోతుంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఒకసారిగా మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఏప్రిల్ 17న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తమన్నా వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్గా మీడియాతో ముచ్చటించిన తమన్నా మూవీ గురించి అలాగే వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఓ విలేకరి, మీరు ఈ మంత్రతంత్రాలను నమ్ముతారా అని ప్రశ్నించగా, మంత్రతంత్రాలను నేను నమ్మను. ఒకవేళ అదే నిజమైతే మీ మీడియాపై ప్రయోగిస్తా. అప్పుడు అందరూ నా చేతుల్లో ఉంటారు. నేను చెప్పింది వింటారు. నేను ఏం చెబితే అదే రాసుకుంటారు అంటూ సరదాగా బదులిచ్చింది తమన్నా. అలాగే ఒంటరి జీవితం గురించి మాట్లాడుతూ, జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా దాని నుంచి బయటపడేందుకు ఎదుటి వ్యక్తులపై ఆధారపడాలనుకుంటాం. వారి నుంచి సలహాలు, ఒక ధైర్యం కావాలని కోరుకుంటాం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక విషయాన్ని నేర్చుకున్న, ఆనందం లేదా బాధ మన చేతుల్లోనే ఉండాలి. దానికి ఎవరు కారణం కాకూడదు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. ప్రశ్న ఏదైనా లోతుగా ఆలోచిస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. దానికోసం ఎవరిని ఏం సలహా అడగాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చింది తమన్నా. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాన్
ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ది రాజా సాబ్ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ క్రేజీ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీలో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా తిరుపతి, శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్లారు దర్శకుడు మారుతి. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ది రాజా సాబ్ మూవీ అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ అలాగే రిలీజ్ డేట్ పై కూడా డైరెక్టర్ మారుతి మాట్లాడారు. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ తో చేస్తున్నాం. కొంత డబ్బింగ్ పార్ట్, సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. వివిధ కంపెనీలు సీజీ వర్క్స్ చేస్తున్నాయి. వాటి నుంచి వచ్చే అవుట్పుట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే లిరికల్ సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాం. సినిమా అంటే సమిష్ట కృషి, ఒకరు నిర్ణయం తీసుకునేది కాదు. ఇందులో ఎంతోమంది శ్రమ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే అనుకున్న టైంకు కొంత ఆలస్యం అవుతుంది. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. ఈ సినిమా కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నామని తెలిపాడు. ప్రజెంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. గతేడాది బాగా హడావిడి చేసిన బ్యూటీ కావ్య థాపర్ సడన్లీ ఈ ఏడాది సైలెంట్ అయింది. ఫ్లాప్స్ ఆమె కెరీర్పై గట్టి దెబ్బ వేశాయి. స్టార్ హీరోతో జోడి కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రేమేమిటితో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ ఏడాదిలో 10 సినిమాలు కూడా చేయలేకపోయింది. కాలీవుడ్, బాలీవుడ్లోకి స్టెప్ ఇన్ అయినా పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు భామకు. దీంతో టాలీవుడ్నే నమ్ముకుంది బ్యూటీ. ఏక్ మినీ కథ, పిచ్చై కారన్ చిత్రాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించడంతో టాలీవుడ్ హీరోలు నటించే ఛాన్సులు కొల్లగొట్టింది కావ్య. అప్పటి వరకు ఏడాదికి ఒక మూవీ చేసుకుంటూ వచ్చి భామ లాస్ట్ ఇయర్ 4 సినిమాలతో పలకరించింది. రవితేజ, ఈగల్, సందీప్ కిషన్, ఊరు పేరు భైరవ కోన, రామ్ డబుల్ ఇస్మార్ట్, గోపిచంద్ విశ్వమో గ్లామరస్ రోల్లో కనిపించింది. కానీ ఊరు పేరు భైరవకోన మినహా మిగిలినప్పుడు డిజాస్టర్లు, ఈ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఆమె క్యారియర్పై గట్టి దెబ్బ వేశాయి. విశ్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకునేందుకు వెకేషన్స్కు వెళ్ళి కావ్య థాపర్ మళ్లీ క్యారియర్పై ఫోకస్ చేస్తుంది. ఓ సినిమాకు కమిట్ అయ్యేనట్లు టాక్. ధమాకా దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన అప్కమింగ్ ప్రాజెక్ట్లో ఓకే అయినట్లు టీ ఆఫ్ ఐలో బజ్ నడుస్తుంది. హనీష్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళినట్లు సమాచారం. ఈ సినిమా అయినా కావ్యకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.